అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. కోటరౌట్లలోని బాణాసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో 5 చనిపోగా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఎలా జరిగింది ప్రమాదం? అప్డేట్స్ ఏంటి? హరి, అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి కోటవట్టులో ఉన్న పెద్ద బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద తీవ్రత అనేది మాత్రం చాలా భారీ ఎత్తున కనిపిస్తుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో వెంటనే సంఘటన స్థానానికి అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకున్నారు. కానీ అప్పటికే బాణాసంచా కేంద్రంలో పనిచేసే వారు కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, ఈ పేలుడు దాటికి భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది ఆ పేలుడు గట్టిగా రావడంతో కూడా పైన రేకుల షెడ్డు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గోడల సైతం కూడా బీటలు వాడి కింద పడిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి సంఘటన స్థలంలో అక్కడికక్కడే 4 మృతి చెందగా 5 తీవ్ర గాయాలయ్యి మరికొంతమంది క్షతగాత్రులు కూడా పూర్తిగా ఉన్నారు. వారందరినీ కూడా స్థానిక నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొంతమందిని మరింత విషమమైన వారిని అక్కడ అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పేలుడు ఘటనకి కారణాలంటే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయినప్పటికీ పేలుడు దాటి మాత్రం భారీ ఎత్తున ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా బాణాసంచా తయారీ కేంద్రాల్లో సరైన భద్రత లేకపోవడం, అదేవిధంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో 2 ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి సంఘటన స్థలానికి ఒకవైపు కోటవరట్ల పోలీసులు, అదేవిధంగా అనకాపల్లి జిల్లా నుంచి పూర్తిగా కూడా ఫైర్ ఇంజిన్ కూడా చేరుకున్నారు. మంటలైతే అదుపులో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా ప్రమాద తీవ్ర దాటికి పూర్తిగా చుట్టుపక్కల ఉన్న గోడలు, అదేవిధంగా తయారీ కేంద్రం వద్ద ఉన్న రేకుల షెడ్డు మొత్తం అంతా కుప్ప కూలిపోవడంతో భారీ ఎత్తున కూడా మనకి అక్కడ మృతదేహాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు 4 మృతదేహాలను గుర్తించారు అధికారులు. ఇంకా పూర్తిగా ఆ శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరికొంతమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, బాణాసంచా తయారీ కేంద్రం కావడంతో బాణాసంచా మందుగుండు ఏదైతుంటుందో ఆ కెమికల్ అంతా కూడా వారి కళ్ళలోకి, అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ పేలుడు దాటి చుట్టుపక్కల ప్రజలందరూ భయభ్రాంతికి గురయ్యారు. మరొక మంది క్షతగాత్రులు కనీసం నడవలేని స్థితి. ఆ మందుగుండు సామాన్లు ఏదైతే ఉన్నాయో బాణాసంచా తయారీ కేంద్రంలో అవన్నీ కళ్ళలోకి వెళ్ళిపోవడంతో వారందరూ కూడా కనీసం కంటి చూపు కూడా సరిగా లేక కళ్ళంతా మసబారిగా ఉండడంతో పక్కన కొంతమంది స్థానికులు వచ్చి వారికి సహాయం చేయడంతో వారందరూ కూడా వారి సహాయంతో బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారందరినీ స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. అయినప్పటికీ కూడా వారందరూ పూర్తిగా రక్తపు మడుగులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఈ ఘటనకు సంబంధించి సంఘటన స్థలానికి అధికారులు చేరుకుంటున్నారు. ప్రమాద తీవ్రతపై అంచనా వేస్తున్నారు. ఇంత తీవ్ర స్థాయిలో కూడా ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి పర్మిషన్ ఉందా లేదా, అదేవిధంగా దీనికి ఎక్స్టెన్షన్ చేయడానికి పర్మిషన్ ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి తయారీ కేంద్రాల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలి. అలాంటి పాటించకపోవడంతో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే పూర్తిగా ఈ తయారీ కేంద్రాల చుట్టుపక్కల కూడా మొత్తం అంతా తోటలు, అదేవిధంగా తోటలతో పాటు చుట్టూ గ్రీనరీ ఉంది. ఈ గ్రీనరీ ఉండటంతో కూడా మంటలు కూడా ఎగిసిపడడంతో ఆ చెట్లు సైతం కూడా కాలిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే చాలా వరకు కూడా అనేక మంది కూడా లోపల పనిచేస్తున్న క్రమంలో తయారీ కేంద్రంలో ఉన్న కార్మికులు చెందినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే ఆ మృతదేహాలు ఆ విధంగా పడి ఉండడం అనేది చాలా విషాదకరమైన ఘటన చెప్పుకోవచ్చు. ఈ పేలుడు దాటికి కూడా చుట్టుపక్కల కోటవట్ర, అదేవిధంగా నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వెంటనే స్థానికులు స్పందించి స్వయంగా అధికారులు సైతం చేరుకోకపోయినప్పటికీ కూడా వారందరూ స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని వారందరూ స్వయంగా వారందరినీ ఎవరైతే మృతదేహాలు ఉంటే క్షతగాత్రులు ఉంటారో వారందరినీ వెలికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారి దగ్గర ఉన్న ఏవైతే పనిముట్లు ఉంటాయో మంచాలు, అదేవిధంగా దుప్పట్లు, వాటిని ఉపయోగించి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారు తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అలాంటి తరుణంలో అధికారులు కూడా చేరుకున్న సమయంలో వెంటనే స్థానికులు చేరుకుని వారికి సహాయాలు చేస్తున్నారు. అయితే ఏమైనప్పటికీ కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. నరేష్, మరి ఇంత జరుగుతున్నా అధికారులు ఇంకా చేరుకోకపోవడానికి రీజన్ ఏంటి? అలాగే యాజమాన్యం ఏదైనా స్పందించిందా? నిజంగా ఇలాంటి ఫ్యాక్టరీల దగ్గర చాలా భద్రతతో కూడిన సెక్యూరిటీ చాలా అవసరం. మనం తరచూ చూస్తుంటాం. ముఖ్యంగా వేసవి కాలం వీటిపై అతిగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటిదేది ఇక్కడ కనిపించని పరిస్థితే దీనికి కారణం అనుకోవచ్చా? యాజమాన్యం ఏదైనా స్పందించిందా? ప్రభుత్వం తాలూకు అధికారులు ఎప్పటికల్లా చేరుకునే అవకాశం కనిపిస్తోంది? అరే, మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా వేసవి కాలంలో సమ్మర్ రాగానే అగ్ని ప్రమాదాలు అనేవి తరచుగా అనేక చోట్ల చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా మనం ఇలాంటి బాణాసంచా తయారీ కేంద్రాలు, మందుగుండు సామాన్లు, కెమికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి తయారీ కేంద్రాల్లో మరింత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సాధారణ సీజన్స్ కన్నా సమ్మర్ లో మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంకా అలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఇలాంటి ఘటనలకు తావు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా ఏదైతే యాజమాన్యం ఇప్పటివరకు యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా అసలు లోపల ఎంతమంది కార్మికులు ఈ రోజు పనిచేస్తున్న సంఖ్య కూడా తెలియని పరిస్థితి. ఆ సంఖ్య తెలిసినట్లయితే మృతుల సంఖ్య ఉంటుంది. అదేవిధంగా వారి పరిస్థితి ఎంతవరకు విషమంగా ఉండే అవకాశం తెలియాల్సి ఉంది. ఎందుకంటే లోపల
తయారీ కేంద్రంలో ఈ టైంలో ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ సమయానికి ఎంతమంది తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు, ఇప్పటి వరకు ఎంతమంది మృతదేహాలు బయటకు కనిపించి, అదేవిధంగా క్షతగాతులతో పాటు చాలా మంది గాయపడిన వారు బాధితులు కూడా ఉన్నారు. వారందరూ కూడా తీవ్రంగా గాయపడిన వారిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా ప్రస్తుతానికి లోపల పనిచేస్తున్న వారి సంఖ్య తెలిసినట్లయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు నలుగురు మృతదేహాలు కనిపించినప్పటికీ కనిపించకుండా ఏవైతే శిథిలాలు అయితే ఉంటాయో పూర్తిగా పేలుడు దాటి అనేది చాలా పెద్ద శబ్దాలతో, మరీ ముఖ్యంగా అది బాణసంచా కేంద్రం కావడంతో ఆ పేలుడు దాటి శబ్దాలు అనేవి చాలా భారీ ఎత్తున వచ్చాయి. ఈ ప్రమాదానికి వెంటనే బయటకు వచ్చి పరుగులు తీసినప్పటికీ కూడా చాలా మంది ఏదైతే బయట సరౌండింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ వారు పరుగు తీసినప్పటికీ కూడా ఈ బాణసంచ ఏదైతే కెమికల్ ఉంటుందో ఆ కెమికల్ కూడా వారు ముక్కు ద్వారా లోపలికి ఊపిరితిత్తులో చేరుకున్న పరిస్థితి కనిపించింది. అంటే ఇప్పుడు చాలా మంది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఊపిరి తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కొంతమందికి కంటి చూపు కూడా కనిపించడం, మసక కనిపించడంతో వారు ఎక్కడ ఉన్నారు, ఎలా నడుస్తున్నారో తెలియని పరిస్థితి. ఒకవైపు ఒంటి నుంచి రక్తపు ధార కారుతుంటే మరోవైపు నుంచి కళ్ళు కనిపించకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారికి సహాయం చేసి అలా నడిపించుకు తీసుకెళ్తున్నారు. మరికొంతమంది అక్కడ స్థానికులు తమ ఇళ్లలో ఉన్న ఏవైతే పూర్తిగా మంచాలు ఉంటాయో అదే వాటిని తీసుకొని వాటి ద్వారా వాటిని పడుకోబెట్టి ఒక స్ట్రెచ్చర్ లాగా తయారు చేసి అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోటవట్టలకి ఇంకా అధికారులు చేరుకోవాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదం ఎంత సమయానికి జరిగింది, అదేవిధంగా ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఒకవేళ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ కూడా అవ్వాల్సిన చూస్తున్నాం. కోటవరట్ల అనకాపల్లి జిల్లా బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారులు రావటం ఆలస్యం కావడంతో అక్కడే ఉన్న స్థానికులు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతోటి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. కొంతమందిని రక్షించే ప్రయత్నం కూడా చేశారని తెలుస్తోంది. మొత్తానికి మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది. మన దృశ్యాలు చూస్తున్నాం స్క్రీన్ మీద. పరిస్థితి అంతా కూడా భీతావహంగా కనిపిస్తోంది. బాణాసంచా ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు మరిన్ని మృతులకు అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకంతున్న అప్డేట్ ప్రకారం తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి మరిన్ని అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు, చెప్పండి. సో జాగ్రత్తలు తీసుకోవడంలో అలసత్వం ఈ ప్రమాదానికి కారణం అనుకోవచ్చా? యాజమాన్యం ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్? అది అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు మేము అందుతున్న సమాచారం ప్రకారం నలుగురు మరణించారు. క్షతగాతుల సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందులో తీవ్రంగా గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో పనిచేస్తున్న వారంతా కూడా ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మొత్తం అంతా కూడా ప్రమాదం సంభవించింది. నలుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణం మాత్రమే ప్రాథమికంగా ఇంకా నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదైతే అక్కడ యాజమాన్యం ఉందో అక్కడ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా ప్రమాదం జరగతో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. పరుగులు తీసే ప్రయత్నం కూడా తీశారు. పొగ దట్టంగా కమ్ముకోవడంతో వారు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి నెలకొంది. కొంతమంది ఆ పొగని పీల్చుకోవడంతో ఊపిరితిత్తుల్లోకి ఆ పొగ కూడా వెళ్లడంతో వారు కదలలేని పరిస్థితి నెలకొంది. అయితే స్థానికులు హుటాహుటిన స్పందించడంతోనే వారిని కొంతమందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే అధికారులు కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా జరిగిన ప్రమాదం మాత్రము అక్కడ స్థానికంగా ఉన్న ఆ ప్రజల్లోనే ఒక భయాందోళన అయితే రేకెత్తిస్తుంది. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో స్థానికులకు కూడా ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంది. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ సహాయక కార్యక్రమాలు అందించడంతో కొంతమంది ప్రాణాలతోనే బయటపడ్డారు. అయినప్పటికీ కూడా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కొంతమంది పూర్తిగా కాలిపోయారు, మరి కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారిని కూడా బయటికి తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ ప్రమాదానికి చాలా పూర్తి కారణాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారము సరైన చర్యలు యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చిన అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. హరి. ఓకే నాయుడు.